శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వణుకు పుట్టిస్తున్న కాలజ్ఞానం 2024 చివర్లో జరగబోయేది ఇదే. అయితే 2024 చివర్లో కాలజ్ఞానం ప్రకారం జరిగే విధ్వంసాలు ఏమిటి? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లు ఏం జరగబోతున్నాయి అనే విశ్లేషణను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కాలజ్ఞానం అంటే భవిష్యత్తు గురించి ముందే ఊహించి చెప్పడం. అయితే మనం మన నిత్య జీవితంలో ఎన్నో రకాల వార్తలు వింటూ ఉంటాం. అయితే మనం ఎటువంటి వింతలు చూసినా కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానికి ఆపాదించి మాట్లాడడం అనేది చాలా సందర్భాల్లో విని ఉంటాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కర్నూలు జిల్లాలోని పశువుల కాపరిగా ఉండి రవ్వలకొండలు నివసించేవారు. అయితే కాలజ్ఞానం బ్రహ్మంగారు రవ్వలకొండకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలో కూర్చొని రాశారు. ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా అంటారు. అయితే ఈరోజు భవిష్యత్తులో జరిగే ఎటువంటి సంఘటనలను ఆ విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో పొందపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవే. వ్యక్తిగతంగా కూడా ఆయన ఎన్నో మహిమలను అతను చూపెట్టాడు. బ్రహ్మంగారు మరియు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏంటి, ఇంతకీ ఈ కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 సంవత్సరం చివరిలో ఎటువంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం కనిపిస్తుంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బ్రహ్మంగారి యుగంగా ఆజ్ఞాలలో రాశారు. చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనం అయిపోతాయి అని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు వ్రతం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన గుడ్డివారు అయిపోతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఇంకా శ్రీశైలం పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం వస్తుంది. శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్ళు పడి అవి పగిలి రాతి ముక్కలుగా లేచి ఆకాశానికి ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. 2024 సంవత్సరం చివర్లో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన ఎన్నో విషయాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు విపరీత చర్యలు చూపిస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అయితే మనం ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నాము. అలాగే అధిక వర్షపాతాలు చూస్తున్నాము. అలాగే ఎప్పుడూ లేని విధంగా చలి తీవ్రత కూడా చూస్తున్నాము. ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టినట్లు ప్రవర్తిస్తుంది. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాల్సిందే. తాను మళ్ళీ తిరిగి వస్తానని పదే పదే బ్రహ్మంగారు చెప్పేవారు. అయినా వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల నాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టం. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బలంగా పల్లె నివాసి శిష్యుడు తాటాకుల మీద దాన్ని రాశాడు అనడానికి కాలజ్ఞానంలో సూచనలు కూడా ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాల ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో
ముడుముల గ్రామంలో సిద్ధయ్య మఠంలో సిద్ధయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాలకుల చెంత చెక్కపెట్టెలే కడప జిల్లా నకిలీ పాటలు రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ 3 ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినవి మునుపు ఎన్నో విషయాలు జరిగాయి. అలాగే ఇక మీదట ఎన్నో విషయాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కనుక చూస్తూ ఉంటే మనం ఊహించలేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టినట్లు కనిపిస్తుంది. అనేక వైరస్లు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొన్ని రకాల వైరస్లని శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు కొన్ని చూసినట్లయితే రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారని, విలాసాలు ఇందులో మునిగి తేలుతూ ఉంటారని, ధర్మభ్రష్టులు అవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇక్కడ రాజులు అంటే పాలకులు, ప్రజాప్రతినిధులు, అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులు కొందరు ఎన్నో ఇల్లీగల్ కేసుల్లో చిక్కుకొని న్యూస్ పేపర్ల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతున్నారు. అలాగే పైర్లు సరిగా పండవు, పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు బాగా పెరిగిపోతుంది. ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇక ముందు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి వస్తువు, ప్రతి పదార్థం కూడా కల్తీమయం అవుతుంది. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందపరిచినారు. రైతులు కూడా తమ వ్యవసాయాన్ని వదిలివేసి పొరుగురులకు పనుల కోసం వెళ్ళిపోతున్న నీటి సమస్య ఏర్పడుతుంది. పంటలు సరిగా పండడం లేదు. భవిష్యత్తులో కరువు ఇంకా ఘోరంగా పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు కొరువులు నోటకరుచుకుని తిరుగుతారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సిగరెట్ కాల్చడం చాలా ఎక్కువ అయిపోతుంది. ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మందు మాంసాలు తింటున్నారు. అలాగే మద్యానికి చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. వావి వరుసలు మర్చిపోయి అందరూ అక్రమ సంబంధాల జోలికి వెళ్తున్నారు. ఈ అక్రమ సంబంధాల వల్ల కుటుంబ సభ్యులని హతమారుస్తున్నారు. అలాగే ఆడవారు ఆడవారిని, మగవారు మగవారిని పెళ్లి చేసుకునే సందర్భాలు కూడా వస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అటువంటివి మనం ఈ సమయంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ కల్చర్ ఎక్కువగా విదేశాల్లో ఉన్నప్పటికీ ఇటువంటి విషయాలు మన స్వదేశాల్లో కూడా చూస్తూ, అలాగే బంగారం ధరల గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందపరిచినారు. ముందు ముందు ముత్యమంతా బంగారం కూడా దొరకని ఈ మాట ఎంత నిజం అనేది మనకు సందేహం లేనే లేదు. ఎందుకంటే బంగారం యొక్క ధరలో ఇప్పటికే ఎంతలా పెరిగిపోయాయి అంటే మనం అందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాము. అప్పుడు ఉన్న తులం బంగారానికి ఇప్పుడు ఉన్న తులం బంగారంకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు తులం బంగారం కొనాలన్నా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. శాంతి స్వభావం కలవారు కూడా కోపం ఆపుకోలేని పరిస్థితులు ఎదురవుతాయని బ్రహ్మంగారు చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాము. నిద్రాహారాల కాలపరిమితులు పాటించక ప్రజలు ధర్మహీనులు అవుతున్నారు. ప్రజలు ధర్మాన్ని మరిచిపోయి అసత్యం ఎక్కువైపోయి జీవించడం మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాము. ఒకప్పుడైతే పడుకునే సమయం కానీ, లేజీ సమయం కానీ ఒక క్రమ పద్ధతిలో ఉండేది. అంటే తొందరగా పడుకోవడం, సూర్యోదయం కాకముందే త్వరగా నిద్రలేవడం మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సమయంలో చూసినట్లయితే అర్ధరాత్రి గడిచే వరకు నిద్రపోరు. అలాగే సూర్యుడు ఉదయించిన 4 గంటల తర్వాత మేల్కొనరు. ఇటువంటి పరిస్థితులు మనం చాలామంది దగ్గర చూస్తూ ఉన్నాం. ఇటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందపరిచినారు.
అలాగే కుటుంబాల్లో సామరస్యత తొలగిపోతుంది. వావి వరుసలు మర్చిపోతారు. ఇందులో చెప్పినట్టుగా కుటుంబంలో కలహాలు వచ్చి మనుషులు విడిపోవడం, అప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు కూడా లేకపోవడం చాలా మామూలు అయిపోతుంది. మనుషుల మధ్య సంబంధాలు కూడా చాలా తక్కువ అయిపోతాయి. సొంత వాళ్ళే సొంత వాళ్లకు మోసాలకు పాల్పడుతున్నారు. అడవి మృగాలు పట్టణాల్లో పల్లెల్లో తిరుగుతూ ఉన్నాయి. చాలాసార్లు న్యూస్లో మనం చాలాసార్లు ఈ వార్తలు వింటూనే ఉంటాము. కపటయోగులు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరస్వతీదేవిని ప్రత్యక్షంగా దుకాణాల్లో అమ్ముతారని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇప్పుడు చదువు అంటే పెద్ద బిజినెస్ లాగా మారిపోయింది. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి. ముఖ్యంగా ఇక ముందు ఎన్నో జరగబోతాయి అన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నో రకాల వైరస్లు ప్రజలను భయాందోళనకు గురిచేసే పరిస్థితులు మన జీవితంలో అతి త్వరలో మనం చూస్తే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఆ విషయాలు ఈ సంవత్సరంలో కూడా జరిగేటట్లు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.